జ్ఞానం ఆ ఇంటి వారికి లేదు. అందువల్ల వారు ఆభరణాలను తోమి చూసుకుందామని కూడా అనుకోరు. కలియుగ మానవుల పరిస్థితి కూడా ఇంతే. వేదం అనేది బంగారం. అంటే ఉదాహరణకి కలియుగంలోని దుర్వాదాలు అనేటువంటి మకిలి దుర్వాదాలు, మాటికి దుర్వాదాలే. మాట ఎత్తితే అంత విచిత్రమైనటువంటి మాటలే. దానిని పట్టుకొని అది మనకు ఇనుములాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వేదాలు అంతా చాలా పెద్దవి, ఎవడికి కావాలి అనే విధంగా ఉంటాం. దాంట్లో ఉండేటువంటి మురికిని తొలగించి చూసుకోవాలనేటువంటి జ్ఞానం కూడా మనకు ఉండదు. అందువల్లే వేదం ఎదురుగా ఉన్న పరమాత్మతత్వం మనకు తెలియదు. కనుక మనం ముందుగా మన మనస్సుకు పట్టిన మక్కిలిని వదిలించుకోవాలి. అప్పుడు ఆభరణాలన్నీ తోమి చూసుకోవాలి అనే జ్ఞానం కలుగుతుంది. అలాగే వేదాన్ని నవీన దుర్వాక్యాల ద్వారా కాకుండా ప్రాచీన మహర్షుల సద్వాక్యాల ద్వారా పరిశీలించుకోవాలనే జ్ఞానం కూడా కలుగుతుంది. అలా సత్పరిశీలనం ప్రారంభిస్తే చాలు మనకు వేదం బంగారం కన్నా అధికంగా తళతళలాడుతూ పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటిస్తుంది. కనుక ఓ జనమేజయ, కలియుగ మానవులు వేదాన్ని సరి అయిన పద్ధతిలో అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. కలియుగం చివరికి వచ్చేసరికి కాల ప్రభావం వల్ల మానవుల్లో ఇటువంటి సత్ప్రవర్తన సంభవిస్తుంది. దానివల్లే వేదం సరిగా అర్థమై కృతయుగం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మానవులలో ఇలాంటి పరివర్తన ప్రారంభమవుతుందో అప్పుడు వారిలో ఉన్నట శాస్త్ర వ్యతిరేక ధోరణి తొలగిపోయి వేదానికి శాస్త్రానికి సమ్మతమైన వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణమైన తపో విధానం ప్రారంభమవుతుంది. నిజానికి మానవులకు నిజమైన బలం తపస్సే. ఆ తపస్సు వక్రించడం వల్లే కలియుగ మానవులు దుఃఖాలలో కూరుకుపోతారు. కృతయుగ ప్రారంభంలో ఈ వక్రగతి మారి ధర్మసమ్మతమై తపస్సు మళ్ళీ ప్రారంభమయ్యేసరికి మానవుల్లో క్రమక్రమంగా సుఖశాంతులు విస్తరిస్తాయి. అలాగే వారి దేహేంద్రియాదులు కూడా పుణ్యానికి, ధర్మానికి, సుఖానికి సముచితంగా రూపుదిద్దుకుంటాయి. అయితే కలియుగంలో పుట్టిన మానవులంతా కలియుగాంతం వచ్చేదాకా దుఃఖంలో పడి ఉండవలసిందేనా అని అడుగుతావేమో. అలా కాదు. మహర్షులు కాల ప్రభావాన్ని ముందుగానే తమ దివ్య దృష్టులతో గమనించి ఆ యుగాల్లోని మానవులకు గల మానసిక శక్తి సామర్థ్యాలను, శారీరక దృఢత్వాలను, సామాజిక సన్నివేశాలను ఇవంతా గమనించి దానికి తగ్గట్టుగా ఏ యుగాల్లోని మానవులు ఏ విధంగా ప్రవర్తించుకోవాలో, ఏ విధంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలో నిర్ణయించి ధర్మశాస్త్ర గ్రంథాలను ముందుగానే వ్రాసి ఉంచుతున్నారు కదా. వాటిని యథాతథంగా అనుసరించే మానవులు కలి మధ్యలోని వారైనా సరే సులభంగానే ఉత్తమగతిని పొందుతారు. ఇందులో సందేహం లేదు. అదిగాక కలియుగంలో స్వల్పంగా పుణ్యం చేసినా సరే అధికంగా ఫలితం లభిస్తుందని నీకు పూర్వం చెప్పి ఉన్నాను కదా. జనమేజయ, నువ్వు గమనించవలసిన అంశం ఏమిటంటే కాలం నిత్య చలనశీలం. అది ఒక్క క్షణం కూడా ఆగదు, నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. మనం ఏ యుగంలో జన్మించామో, అందులో కూడా ఏ దశలో జన్మించామో గమనించుకొని దానికి తగిన ధర్మాచరణ చేసి ఉత్తమ గతిని అందుకోవాలే కానీ అయ్యో మనం కలియుగంలో జన్మించామే అనుకుంటూ నీరసపడిపోకూడదు. కనుక నువ్వు ఈ యుగానికి అనుకూలమైన ధర్మాచరణ చేసి స్వల్ప పరిశ్రమ చేతనే ఉత్తమ ఫలితాలను అందుకోమని చెప్పడమే నా ఉద్దేశం అంటూ వ్యాసుడు తన ఉపదేశాన్ని ముగించాడు. వ్యాస జనమేజయుల ఈ సంవాదాన్ని శౌనక మహర్షికి వినిపిస్తున్నటువంటి సూతపుత్రుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి ఈ విధంగా సర్పయాగానంతరం జరిగిన రాజసభలో కాలతత్వాన్ని విశేషించి కలియుగ లక్షణాలను వివరించి జనమేజయుడికి జరగబోయే భవిష్యత్తు కూడా కొంతవరకు చెప్పి
చిట్ట చివరిలో కలిలో జన్మించిన మానవులకు జనమేజయుడికి కూడా ఊరడింపు కలిగే మాటలు చెప్పి వ్యాసభగవానుడు తన ప్రసంగాన్ని ముగించాడు. అమృత ప్రవాహంలాగా అఖండంగా సాగిపోయినటువంటి ఆ మహావాక్ ప్రవాహానికి సభలో కూర్చొని ఉన్నటువంటి ఋషులు, ఋత్విక్కులు, రాజులు, ఇతర సభాసదులు అందరూ కూడా ఎంతో సంతోషించారు. కొందరు కంట తడి పెట్టారు, కొందరు కాలతత్వాన్ని ధ్యానం చేస్తూ మౌనంగా ఉండిపోయారు, కొందరు భయపడ్డారు, కొందరు ఆశ్చర్యానందాలను వ్యక్తం చేశారు. ఆశ్చర్యము, ఆనందము ఇలా సభికులు తమలో తామే నానా విధాలుగా మాట్లాడుకుంటుండగా వ్యాస భగవానుడు లేచి అందరి దగ్గర సెలవు పుచ్చుకొని సభకు ఒక్కసారి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి నమస్కరించి మళ్ళీ కలుద్దాం అంటూ మెల్లగా నిష్క్రమించాడు. ఆయనతో వచ్చిన ఇతర మహర్షులు కూడా ఆయనతో పాటే వెళ్ళిపోయారు. మనము ఇంకా ధ్యానం చేస్తే వ్యాస భగవానుడు మనకు దర్శనమిస్తాడు కూడా. ఆ తరువాత సభలో ఉన్న ఇతర సభాసదులు కూడా మెల్లిగా సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. సర్పయాగాన్ని నివారించే సందర్భంలో ప్రధాన పాత్ర వహించి సగం కాలిన తక్షక మహాసర్పాన్ని కూడా రక్షించిన ఆస్తిక మహర్షి కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. జనమేజయ మహారాజు కూడా పగను వదిలిపెట్టినటువంటి పాములాగా శాంతించిపోయి ప్రసన్న హృదయుడై తన భవనంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రాజు ధర్మబద్ధంగా ప్రజాపాలన చేస్తూ రకరకాల యజ్ఞాలను 300 దాకా శాస్త్రబద్ధంగా ఆచరించాడు. అన్ని యజ్ఞాలు జరిగిన తర్వాత అశ్వమేధ యాగం కూడా చేద్దామని పట్టుదల ఆయనకు బాగా కలిగింది. క్రతువు మొదలెట్టేశాడు. యాగం ఇంచుమించు చివరికి వచ్చేసింది. ఆ యాగ నియమాల ప్రకారం సంవత్సరం అంతా దేశం తిరిగి వచ్చిన అశ్వాన్ని సంహరించి ఆ మర్నాడు దాన్ని హోమం చేయాలి. ఆ రాత్రికి చచ్చిపోయిన ఆ అశ్వానికి కాపలాగా యజమాన పత్ని అక్కడే ఉండాలి. ఆ నియమం ప్రకారం జనమేజయ మహారాజు యొక్క భార్య వపుష్టమ మరణించినట్టు అశ్వం ఉన్న శాలలోనే ఉండిపోయింది. కొంతసేపటికి ఆమెకు కునుకు పట్టింది, కొంతసేపటికి పడుకుంది. ఆమెనే కాచుకోవాలి, అది శాస్త్ర ప్రకారంగా. యజ్ఞం చేసే భార్యనే కాపలా కాయాల. నిద్రలో ఉండగా ఆమె గగ్గోలు పెట్టింది. ఈ వార్త విన్న జనమేజయుడు మండిపడి ప్రధాన ఋత్విక్కు అయినటువంటి అధ్వర్యుణ్ణి పిలిచి, నీ యొక్క మంత్రబలం లోపం వల్లనే ఈ పొరపాటు జరిగింది, నువ్వు నాశనమైపోవు అని నానా రకాలుగాను తిట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి దుమ్మెరపోయినటువంటి అధ్వర్యుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని జ్ఞాననేత్రంతో చూసి, మహారాజా, ఇది నా తప్పు కాదు, ఇది దేవేంద్రుడు చేసిన మోసం అన్నాడు. వెంటనే జనమేజయుడి కోపం దేవేంద్రుడి మీదకు తిరిగిపోయింది. ఇతడు బుసలు కొడుతూ, నా దగ్గర ధర్మంగా రాజ్యం చేసిన పుణ్యం ఉంటే, 300 యజ్ఞాలు చేసిన పుణ్యం ఉంటే, ఈనాటి నుంచి ఈ దుర్మార్గ దేవేంద్రుణ్ణి ఇక మీదట ఏ క్షత్రియుడు అశ్వమేధ యాగంతో ఆరాధించకూడదు, యాగంతో గాక అని శాపించాడు. ఇంకెవరు యాగమే చేయకూడదు, ఇదే కదా కావాల్సింది, శపించేశాడు. ముందు యాగం చేయరు ఎవరు కూడా, ఈ శాపం ఉంది కదా. అయినా జనమేజయుడి కోపం తీరలేదు అక్కడికి. అతడు ఋత్విక్కులందరి వంక వేలు పెట్టి చూపిస్తూ బెదిరిస్తూ, ఇందులో మీ తప్పేం కూడా లేకపోలేదు, మీలో మంత్రబలం లేకపోవడం వల్లే దేవేంద్రుడు ఈ పని చేయగలిగాడు, మీకు మీ కుటుంబాలతో సహా రాజ్య బహిష్కరణ శిక్షను విధిస్తున్నాను అని శాసనం ఇచ్చేశాడు. దానికి ఋత్విక్కులు భయపడక మండిపడి, నీలాంటి వాడి రాజ్యం మాకు వద్దే వద్దు అంటూ ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జనమేజయుడికి ఇంకా కోపం తీరక పత్నిశాల దగ్గరికి వెళ్ళి, ఈ వపుష్టమ పతితులరైపోయింది, అంటే ఈమెను నాకు పనికిరాదిక, ఈమెను ఇంట్లో నుంచి గెంటివేయండి, ఊళ్ళో నుంచి గెంటివేయండి అని రంకెలు వేయసాగాడు. ఇంతలో ఆకాశంలో వెడుతున్నటువంటి విశ్వావసు అనే గంధర్వరాజు
జనమేజయుడి అరుపులను విని అక్కడికి వచ్చి జనమేజయుడితో ఇలా అన్నాడు, జనమేజయ, ఏమి తెలివి నీది, వ్యాస మహర్షి చెప్పినా వినకుండా కాలధర్మానికి వ్యతిరేకంగా అశ్వమేధ యాగం ప్రారంభించావు. ముందుగా చెప్పాడు కదా భవిష్యత్తు ఇట్లా జరుగుతుంది నీకని, మాట వినలేదే. దానిలో కొన్ని అనుకోని పొరపాట్లు దొర్లాయి. ఈ సందు చూసుకొని దేవేంద్రుడు నీ మీద అగ్ని పరీక్షను పిడుగులాగా పడేశాడు. అనాలోచితంగా వెనుక ముందులు చూడకుండా ఆ పరీక్షకు నువ్వు బోల్తా పడ్డావు. దేవేంద్రుడు నీకేమవుతాడు? నీ ముత్తాత తండ్రి కదా. ధర్మాత్ముడైన దేవేంద్రుడు తన సొంత ఇంటి కోడలి పట్ల ఇలాంటి అపచారం చేస్తాడా? ఈ మాట నువ్వు ఆలోచించవద్దా? అసలు జరిగింది ఏమిటంటే, ఇప్పటికే నువ్వు 300 యజ్ఞాలు చేసి దేవేంద్రుని మించిపోయే పరిస్థితిలో ఉన్నావు. నీకు అలాంటి యోగ్యత ఉందా లేదా అని దేవేంద్రుడు 1000 కళ్ళతో పరిశీలిస్తున్నాడు. ఇంతలో నీ అశ్వమేధంలో ఒక సందు దొరికింది. అందువల్ల ఆయన తన దగ్గర ఉండే రంభ అనే అప్సరసను నీ భార్య రూపంలో ఇక్కడికి పంపించి ఆమెతో తానే క్రీడించాడు. నీ అధ్వర్యుడు దేవేంద్రుడు వచ్చాడనే చూడగలిగాడే తప్ప అంతకన్నా లోతుగా చూడలేకపోయాడు. నువ్వు అంతకన్నా తొందరపాటుతనంలో నీ గురువులైన ఋత్వికులను దేవేంద్రుడు కూడా శపించేసి 300 యజ్ఞాలతో నువ్వు సంపాదించుకున్న పుణ్యమంతా వ్యర్థం చేసేసుకున్నావు. అందరినీ శపించేశావు, పుణ్యమంతా వ్యర్థం చేసేసుకున్నావు. ఇది ఇంద్రుడి భార్యనే అట్లా పంపించాడు, నీ భార్యలాగా పంపించాడు అంతే. ఎవరు ఇంద్రుడని తెలుసుకున్నావా? అట్లా వెళితే నీకు ముత్తాత సంబంధం కదా. దీనివల్ల ఇటు నువ్వు అటు నీ 300 యజ్ఞాల్లో పాల్గొన్న ఋత్వికులు అందరూ భ్రష్టులైపోయారు. ఇదే నువ్వు సాధించింది. కలియుగం కదా, నీ పుణ్యమంతా పోయింది. ఆ ఋత్వికులు శాపం పెట్టారు, వాళ్ళు చేసిన యజ్ఞం పోయింది, అంతా పోయింది, మొత్తం పోయింది. అదిగాక పుట్టబోయే క్షత్రులందరినీ శపించి నీ తర్వాత ఇంకెవరూ అశ్వమేధ యాగం చేయకుండా నువ్వే నీ శాపం ద్వారా అడ్డం పెట్టేశావు. ఇంకేమంతే నీవు చేసేసావు. దీని ద్వారా వ్యాస మహర్షి చెప్పిన దాన్ని మరింత గట్టిపరిచావు. నీ తపోబలంతో నువ్వు సాధించిన విజయం ఇది. నీ తపోబలమంతా పోయింది. అసలైన నువ్వు ధర్మశాస్త్రవేత్తవు కదా, పైగా న్యాయాధిపతివి కదా. నీ భార్యను ఇంట్లో నుంచి గంటివేయమనే నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగావు? స్త్రీలకు చెడు భావన లేకుండా ఉండగా వారిని పరపురుషులు పరాభవిస్తే ఆ పాపం స్త్రీలను అంటదనేటువంటి ధర్మశాస్త్రం నీకు తెలియదా? కలియుగంలో ఈ ధర్మం మరింత ప్రబలం అని నీకు తెలియదా? తెలిసి కూడా ఇలాంటి న్యాయ నిర్ణయం ఎలా చేస్తున్నావు? రాజా, దీనంతటికీ కారణం నువ్వు కాలానికి ఎదురు ఈదటమే. ఈ పనిని ధర్మశాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి మానవుడు ఎవడు చేయరాదు. పైగా వ్యాస భగవాన్ అంతటి వాడు కాల ప్రభావాన్ని గురించి అంత వివరంగా బోధించిన తర్వాత అసలే చేయరాదు. అయినా నువ్వు చేయకూడనివన్నీ చేసేశావు. పోయిందంతా. ఉన్న తపస్సు తప్పు ఏమేం చేశావు అన్నీ కూడా పోయాయి. నీ తప్పుతో తపస్సు అంతా పోయింది. ఇప్పుడు నిరపరాధి అయినటువంటి భార్యను పరిత్యాగం చేస్తే ఇంతకంటే తీవ్రమైన భ్రష్టత్వం పట్టి తీరుతుంది. ఈ విషయం ఆలోచించుకో. కనుక ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని దురావేశాన్ని తగ్గించుకొని ధర్మబద్ధంగా ఆలోచించు. నీ భార్యను స్వీకరించి కొంతైనా ధర్మం నిలుపుకో అన్నాడు విశ్వవసు. ఈ విధంగా గంధర్వుడైన విశ్వావసు ఒక పక్క మందలిస్తూ మరో పక్క ఓదార్చేసరికి జనమేజయ మహారాజు తెలివి తెచ్చుకొని తన పొరపాటు గ్రహించి అతడు చెప్పినట్లుగానే, ఎందుకంటే భార్య నిజమైన భార్య ఇది తెలుసుకున్నాడంతా కూడా, శేష జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపాడు. ఆ తర్వాత జనమేజయుడు తన జీవిత కాలంలో తన భార్యను అవమానించలేదు. ఎప్పటికిక తనకు తగిన యజ్ఞాలను చేయటం మానలేదు. యజ్ఞం చేస్తూనే ఉన్నాడు, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయడం మానలేదు. జరిగిపోయిన దానికి లేనిపోని చింతలు పెట్టుకోలేదు. ఎప్పుడు అదే చాలామంది పెట్టుకుంటారు. ఏదో ఒకటి జరిగిపోతే
ఇక అంతే, తల మీద చేయి పెట్టుకొని జరిగింది ఇట్లా అంతే, దాన్నే కూర్చొని యోచన చేయకూడదు. వ్యాసుడు అంతటి వాడు తన దివ్య దృష్టితో చూసి చెప్పినా తాను కాలధర్మానికి వ్యతిరేకంగా ఎదురుదాడి అనుకోవడం పొరపాటు. ఎదురుదాడి అనే గుర్తింపును వదలనే లేదు. ఆ విధంగా ప్రశాంతుడై అతడు తన జీవనం కొనసాగించాడు. ఈ విధంగా శౌనక మహర్షికి జనమేజయుడే అశ్వమేధ యాగాన్ని గురించి వివరిస్తున్నటువంటి సూతపుత్రుడైనటువంటి ఉగ్రవశనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శౌనక మహర్షి, వ్యాస భగవానుడు ఈ విధంగా ఎన్నో అద్భుతమైన దివ్య ఘట్టాలను తన మహాభారత కావ్యాల్లో మనోహరంగా పొందపరిచాడు. అందుకనే మహాభారత గ్రంథాన్ని ఎవరు అమూలాగ్రంగా ఎవరు శ్రవణం చేసిన వారికి లభించని సత్ఫలితం ఉండదని మహర్షులంతా నిర్ణయించారు. మహాభారత గ్రంథం చదివితే, శ్రవణం చేస్తే అంతకన్నా ముక్తి లేదన్నారు. విద్యాశక్తి కలవారు ఈ గ్రంథాన్ని చదివితే విద్వాంసులవుతారు. వీరులు పఠిస్తే రాజులవుతారు. కన్యలు పఠిస్తే వారికి ఉత్తమ భర్త, సత్సంతానం వంటి శుభఫలాలు లభిస్తాయి. వ్యాపారస్తులు చదివితే సంపదలు పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మహాభారత గ్రంథాన్ని విన్నవారికి ధర్మనిష్ట పెరుగుతుంది. వారు కామక్రోధాలను జయించగలుగుతారు. అందులోనూ దేవేంద్రుని మీద ఉండే ఆపోహాలను తొలగించే జనమేజయుడి అశ్వమేధ యాగఘట్టాన్ని శ్రద్ధగా మననం చేసేవారికి అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మహాభారత గ్రంథాన్ని రచించిన వ్యాసభగవానుడు ఒక మహావృక్షం వంటివాడు. వృక్షంలో నుంచి పళ్ళు వస్తాయి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.